గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు మేం గెలిచినాం అని చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడలేదు. ఇంతవరకు ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అభిమానులు లేదు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ప్రకారం ఉన్న వాళ్ళు గతంలో గెలుచుకుంటూ వచ్చారు. మొట్టమొదటిసారి ముఖ్యంగా నేను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు, మేము అన్ని గెలిచినామని. ఎన్నికలు అనేది పార్టీలకు రహితంగా నడుస్తాయి, మద్దతుదారులు గెలుస్తారు. ఆ మద్దతుదారుడు అనే వ్యక్తిని ఏ రకంగా ఐడెంటిఫికేషన్ చేస్తారంటే ఎన్నికలు అయ్యే వరకు ఏ పార్టీలో ఉన్నాడు అనే దాని మీద ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఈరోజు ఈ జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు బోధన్ నియోజకవర్గంలో 28 మంది, రూరల్లో 20 మంది, కేవలం 187లో కేవలం 40 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది. అందులో నుంచి బోధన్లో 28 చేస్తే 13 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించారు, మద్దతుదారులను ఆదరించారు. దాంతోపాటు మిగతా దగ్గర కూడా 28లో మిగతా 15 దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొన్ని ఓట్ల తేడాతోని పరాజయం చెందడం జరిగింది. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో 6 మండలాల్లో 20 దగ్గర పోటీ చేయడం జరిగింది. అందులోకి 5 విజయం సాధించడం జరిగింది. మిగతా దగ్గర చాలా తక్కువ ఓట్లతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం జరిగింది. అంటే స్పష్టంగా కూడా 48 స్థానాల్లో మేము పోటీ చేయడం, దాంట్లో 18 స్థానాల్లో మా వాళ్ళు గెలవడం, అక్కడక్కడ రెబెల్స్ మా దగ్గర నుంచి 2-3 నిలబడడం వల్ల ఈ మిగతా స్థానాల్లో కూడా కొన్ని దగ్గర, ఉదాహరణకు ఒక మేజర్ మండల హెడ్ క్వార్టర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా మా పార్టీ సానుభూతి పరలే. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ 40% స్ట్రైక్ రేట్తోని మేము ఈరోజు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. రేపు జరగబోయే 2వ ఫేజ్ ఎన్నికల్లో ఇంకా అంతకన్నా మంచి మెజార్టీతో మేము ఇంకా ఎక్కువ సీట్లు తీసుకురావడం జరుగుతుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, నిజంగా మీకు ఆదరణ ఉంటే ఇలా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీలో చేర్పించుకొని చాలా దగ్గర ఇవాళ మనం బాన్స్వాడ బోధన్ నిన్న ఎన్నికలు జరిగిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను పెట్టుకున్నాడు. ఆయన మద్దతుదారులు ఎంబడి తిరిగాడు ఆయన. అలాగే మన సుదర్శన్ రెడ్డి గారు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఎడిపెల్లి తీసుకున్నాడు. హెడ్ క్వార్టర్స్ గురించి చెప్తాను నేను. ఎడిపెల్లి హెడ్ క్వార్టర్ పెద్దది. సుదర్శన్ రెడ్డి పర్సనల్గా తీసుకొని ఎన్నో రకాలుగా అక్కడ ప్రలోభాలకు లొంగ తీయాలని చూశాడు, అక్కడ ఓడిపోయాడు. రెంజల్ తీసుకున్నాడు, రెంజల్ ఓడిపోయాడు. నీలా తీసుకున్నాడు, నీలా ఓడిపోయాడు. ఈ పక్కపొంటి జన్నపల్లి చిన్న గ్రామం, బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొని నిలబెట్టుకొని అక్కడ కూడా ఓడిపోయాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోస్రాని తీసుకున్నాడు. మోస్రాలో ఆయన పెడితే 12 వార్డు మెంబర్లు ఉంటే 11 మంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచారు. పర్సనల్గా వచ్చి కూర్చున్నాడు మోస్రాలో. పొతంగల్ మండల హెడ్ క్వార్టర్ అక్కడ తీసుకున్నా కానీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడ్డారో అక్కడ మా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు చాలామంది గెలిచిన వాళ్ళ దగ్గర కూడా అక్కడ లోకల్ స్థానిక ఇష్యూల వల్ల భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఎక్కువ గెలిచారు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఉన్న వాళ్ళు ఎక్కువ గెలిచారు. కాబట్టి ఏదో ఇది చూసుకొని ముడిచిపోవద్దు. ఎప్పుడైనా లోకల్ బాడీస్ అధికార పార్టీకి ఫేవర్ ఉంటాయని కావు, గెలిచిన వ్యక్తులు అధికార పార్టీకి దగ్గర అవుతారు అంతే, అదొకటే ఉంది తప్ప వేరే ఆలోచన కాదు. కానీ నిన్న సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఏదో వన్ సైడ్ పోతుంది అని చెప్తున్నారు. ప్రజలు 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మీరు చూడండి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎవరైతే నిలబడ్డారో అక్కడ ఎంత టఫ్ ఎలక్షన్ వచ్చిందో. మిగతా పార్టీ మద్దతుదారులతో వాళ్ళ కాంగ్రెస్ మేము మద్దతు ఇస్తున్నామని గెలిపించుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళు ఏదైతే 135 క్లెయిమ్ చేస్తున్నారో అలా హైయెస్ట్ అదే ఉందని చెప్పి మరొకసారి ఈ జిల్లాలో తెలుస్తున్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్కి అనుకూల పరిస్థితి లేదు.
పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగినా లేదు సుదర్శన్ రెడ్డి గారు తిరిగినా దొంగ ప్రొసీడింగ్లు, కుల సంఘాలు బెదిరించుడు, అధికారులను ప్రలోభాలు పెట్టి అక్కడ ఎన్నికలు ఇది చేయడం, ఇంత చేస్తే వాళ్ళకు వచ్చిన పరిస్థితి అది ఉంది. బీజేపీ ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ కాలేదు. మొదటిసారి 48 స్థానాల్లో మేము నిలబడితే అందులో నుంచి 20 స్థానాల్లో మా మద్దతుదారులు గెలిచారు. కొన్ని స్థానాలైతే మా వల్ల మాకు 2 పోటీలు ఉండడం వల్లనే కోల్పోయాం. ఇప్పుడు మిగతా దగ్గర 48 దగ్గర ఏదైతే పోటీ చేసిన దగ్గర ఉందో అన్ని దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో, ఓడిపోయిన స్థానాల్లో 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే బీజేపీ యొక్క బలం స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది? మేమేమో మా సిద్ధాంతం గట్టిగా మా వ్యక్తులు నిలబెట్టుకున్నాం. మీరెవరు నిలబెట్టారు? గెలిచిన వాళ్ళు ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్యాండిడేట్లు దొరకలేదు చాలా దగ్గర. ఇలా చాలా దగ్గర క్యాండిడేట్లు దొరకక వేరే పార్టీ నాయకులను జాయిన్ చేసుకొని ఆ నాయకులను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇవాళ. కాబట్టి రేపు జరగబోయే 2వ ఫేజ్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కూడా ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ చర్మగీతం పాడే విధంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను గతంలో కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఆశలు చూపించి ఓటర్లను ప్రలోభాలు పెట్టి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు సింబల్ ఎలక్షన్ ఉంటుంది. సింబల్ ఎలక్షన్ ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం 20-30 ఓట్లతో మా వాళ్ళు పోయిన దగ్గర ప్రతి దగ్గర మేము విజయం సాధించే అవకాశం ఉంటుంది. సింబల్ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటుంది. ఐడియాలజీ ప్రకారం ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా వస్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్ స్థానికంగా కులం ఉంటుంది, వార్డు ఉంటుంది, గల్లి ఉంటుంది, తరపు ఉంటుంది, చుట్టరికం ఉంటుంది, స్నేహరకం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇదేదో కాంగ్రెస్ పార్టీ నాకు వన్ సైడ్ అని చెప్పి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో మేము నిలబడ్డ దగ్గర మంచి ఓటు బ్యాంక్తోని మోస్రా సీట్ కానీ, ఎడిపల్లి సీట్ కానీ, నీళ్ళ లాంటి దగ్గర కానీ, మేజర్ గ్రామ పంచాయతీ ఏ ఉన్నా కానీ అక్కడ గెలవడం జరిగింది.